హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవ్స్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఒక యాప్ అయితే తీసుకొచ్చాను. గూగుల్ వాళ్ళు రీసెంట్గా అంటే ఇవాళ ఒక యాప్ అయితే రిలీజ్ చేశారనమాట, టాస్క్ మేట్ అని చెప్పి. ఇది మనకి క్రౌడ్ సోర్సింగ్ యాప్ అనమాట. ప్రెసెంట్ ఇది బీటా వర్షన్లో ఉంది కాబట్టి మీరు కనుక కావాలంటే వెళ్ళి ప్లే స్టోర్లో అయితే చూసుకోవచ్చు టాస్క్ మేట్ అని చెప్పి. ఇక్కడ చూసుకోవచ్చు, దీనిలో ఓన్లీ 5K డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. ఇవాళ అయితే వచ్చిందనమాట. ఇది మీరు కావాలంటే ఓపెన్ చేయండి. మీరు ప్రెసెంట్ ఇది మనకి బీటా వర్షన్లో అయితే ఉంది. దీంట్లో మనకు ఖచ్చితంగా రెఫరల్ కోడ్ అయితే కావాలి. చాలామందికి రెఫరల్ కోడ్ అయితే దొరకట్లేదు, అండ్ దానికి కూడా అయితే నేను ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ వర్క్ అవుతుందా లేదా అన్నదైతే పక్కన పెట్టేద్దాం కాసేపు, ఎందుకంటే అది మనం చెప్పలేం. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా బెటర్. ప్రెసెంట్ అయితే ఒక ట్రిక్ అయితే ఉంది, అది కూడా నేను చూపిస్తాను వీడియోలో అయితే. ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన యాప్ ఇలా అయితే ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి వేసి లాగిన్ అయితే అయిపోండి, గెట్ స్టార్టెడ్ కొట్టేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇది తర్వాత కూడా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట, పెద్ద ప్రాసెస్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది. ప్రెసెంట్ ఇది బీటాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయాలని చెప్తుంది. ఇక డు నాట్ హ్యావ్ రెఫరల్ కోడ్ అయితే సారీ, ఎట్ దిస్ టైమ్ వీ మస్ట్ హ్యావ్ ఏ రెఫరల్ కోడ్. ఎందుకంటే వీళ్ళు ప్రెసెంట్ బీటాలో టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెఫరల్ కోడ్ అయితే అడుగుతున్నారు. మరి రెఫరల్ కోడ్ లేదు కదా ఎలా అని చెప్పి అయితే మీకు డౌట్ రావచ్చు. దీనికోసం నేను ఒక ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ ఇది వర్క్ చేస్తుందా వర్క్ చేయదా అని కాసేపు పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇది చెప్పలేం. నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇందులో చాలామందికి అయితే వచ్చినాయి అని చెప్తున్నారు. ఏం లేదు, కింద టెనౌల్ అని చెప్పి ఇలాంటి లింక్లోకి అయితే వెళ్ళండి. అంటే గూగుల్ అయితే సెర్చ్ కొట్టండి, ఫస్ట్ వచ్చిన లింక్ మీదలోకి అయితే వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు ఫస్ట్ గూగుల్ టాస్క్ మేట్ ఇన్విటేషన్ కోడ్ అని చూసారా, దీంట్లోకి రండి. ఈ ఆర్టికల్లోకి వస్తే కిందకి స్క్రోల్ చేసేసుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ లైన్ ఉంటుందన్నమాట, చూడొచ్చు మీరు. రెఫరల్ కోడ్ అని చెప్పి QUE47G అని చెప్పి. ప్రజెంట్ ఈ కోడ్ అయితే నాకు వర్క్ కావట్లేదు. కాకపోతే వీళ్ళు ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటంటే ఈ వెబ్సైట్ వాళ్ళు ప్రతి 10 minutes or 15 minutesకి ఈ లింక్ అంటే ఈ కోడ్ అనేది అయితే అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే లిమిటెడ్ అనమాట. ప్రతి కోడ్ లిమిటెడ్ మెంబర్స్కి మాత్రం వర్క్ చేస్తుంది. అంటే ఒక బ్యాంక్స్లీ ఒక 50 మెంబర్స్కి అయితే ఈ కోడ్ వర్క్ చేస్తుంది. కాబట్టి ఒక 10 minutes తర్వాత వచ్చేది నేను మళ్ళీ ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను షూట్ చేసే టైంకి అయితే ప్రెసెంట్ ఇదైతే ఎక్స్పైర్ అయితే అయిపోయింది అనమాట. అలా ఆఫ్టర్ ఒక 10 minutes కానీ 1 hour తర్వాత కానీ చూడండి, ఈ సైట్కి అయితే ఒకసారి విజిట్ చేస్తూ చూడండి అనమాట. ఎందుకైనా బెటర్, మీకు వర్క్ అయితే అవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ కనుక మీకు వర్క్ అయితే మటుకు మీకు నెక్స్ట్ ఏమవుతుందంటే, అండ్ ఇన్ కేస్ కనుక మీకు వర్క్ అయితే మీకు నెక్స్ట్ ఏంటంటే మీకు ఇలాగైతే ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. లోపలికి వస్తే ఇక్కడ మనకి 2 types ఆఫ్ టాస్క్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే టేక్ ఫొటోస్ ఆఫ్ షాప్ ఫ్రంట్. ఒకటి మీరు అవుట్డోర్లో అయితే వెళ్ళాలి. అవుట్డోర్లోకి వెళ్ళి అయితే మీరు కొన్ని పనులు అయితే చేయాలి. అంటే టాస్క్ మేట్ కదా, టాస్క్ పేరులోనే ఉంది, టాస్క్స్ అనేవి అయితే మీరు చేయాలన్నమాట. ఇది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ సిట్టింగ్ టాస్క్స్ అని ఉంది అండ్ ఫీల్డ్ టాస్క్స్ అని ఉంది. సిట్టింగ్ టాస్క్ ఏంటంటే రికార్డ్ చేయాలి. మీరు ఏదన్నా కొన్ని టెక్స్ట్స్ కానీ మీరు సౌండ్ రికార్డ్ చేయాలి, లేకపోతే స్క్రాంబుల్ సెంటెన్సెస్ ఇలాంటి సిట్టింగ్ ఇంట్లో కూర్చొని అయితే మీరు చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వీళ్ళు ఎంతెంత అమౌంట్ ఇస్తారని చెప్పేది. ఇక్కడ ప్రెసెంట్ డాలర్స్లో ఉంది. అండ్ మన ఇండియాలో అంటే ఇది ప్రెసెంట్ బీటాలో ఉంది కదా, స్టేబుల్కి వచ్చినాక మన ఇండియాలో అయితే మటుకు రూపీస్కి అయితే మనకి మనీ అయితే ఇస్తారనమాట. అండ్ ఇంకా మనకి ఫీల్డ్ టాస్క్ చూసుకుంటే మీరు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ ముందు ఫోటో దిగమని, లేకపోతే ఒక షాప్ ఫోటో తీయమని, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్ ఫోటో తీయమని, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టాస్క్స్ అయితే ఇస్తారు. ఈ సింపుల్ టాస్క్స్ కనుక మీరు చేసినట్టయితే మీకు మనీ అనేది అయితే వెళ్ళిస్తారు. కావాలంటే మీరు ఇండోర్ టాస్క్ చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చారు, హౌ డూ ఐ గెట్ టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్. దీన్ని మీరేంటి జస్ట్ రికార్డ్ అని చేసి ఇక్కడ కిందే ఉంది, జస్ట్ మీరు అది స్పీక్ చేస్తే, అంటే మీరు అది ఇప్పుడు నేను ఎలా చదివానో అలా మీరు చదివితే అదొక టాస్క్ కంప్లీట్ అవుతుంది. అలా మీకు మనీ అనేది అయితే వీళ్ళు ఇస్తుంటారు. చూసుకోవచ్చు. ఇది ఒక లిమిట్ అయితే పెట్టచ్చు. ఇప్పుడు ఎలా అయితే మన యూట్యూబ్లో $100 అయితే కనుక మనకు బ్యాంక్ అకౌంట్కి రావటం, అలాగే ఇక్కడ ప్రెసెంట్ డాలర్స్లో ఉంది కాబట్టి నేనైతే ఏం చెప్పలేరు. కాకపోతే ఇండియన్ రూపీస్కి వస్తే మ్యాక్స్ ఒక 500 rupees లేదా ఒక 1000 rupees లిమిట్ అయితే పెట్టచ్చు. అంటే మీరు కనుక ఆ థ్రెషోల్డ్కి అంటే 1000 rupees కనుక రీచ్ అయినట్టయితే అవి మీ అకౌంట్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది మాత్రం బెస్ట్ యాప్ అని చెప్తాను, ఎందుకంటే చాలామంది నన్ను రీసెంట్గా అడుగుతున్నారు ఏదైనా ఎర్నింగ్ యాప్ చెప్పన్నా అంటే ఎర్నింగ్ యాప్స్ ఏదైనా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అవి జెన్యూనో కాదో తెలియదు. కాకపోతే ఇదైతే జెన్యూన్ గూగుల్ వాళ్ళు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే నేనైతే సజెస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఇది చెప్పాను కదా బీటాలో ఉంది. మీకు రెఫరల్ కోడ్ ఖచ్చితంగా కావాలి కాబట్టి రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఈ సైట్ని అయితే విజిట్ చేయండి మీరు. ఇన్ కేస్ మీకు కనుక దొరికితే రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి, అయితే యాక్సెస్ అవుతుంది మీకు. నెక్స్ట్ మీకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇది రాలేదనుకుంటే మటుకు కొన్ని రోజులు వెయిట్ చేయండి, స్టేబుల్ వర్షన్ వస్తుంది. స్టేబుల్ వర్షన్ వచ్చినాక అందరికీ ఉంటుంది యాక్సెస్ అనేది అయితే. కాబట్టి ఇది ఒక ఫ్యూచర్లో వస్తుంది. ఇంకా మ్యాక్స్ ఇంకొక
కొన్ని డేస్లో అయితే వచ్చేస్తుంది. ఇవాళ లాంచ్ చేశారు కాబట్టి త్వరలోనే మనకి స్టేబుల్ వర్షన్ అయితే వస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్, అంటే మీకు రెఫరల్ కోడ్ వర్క్ అయినట్టయితే కింద కామెంట్ చేయండి, నాకు రెఫరల్ కోడ్ వర్క్ అయిందని చెప్పి. కాకపోతే కాలేదని చెప్పేయండి, మనం చూద్దాం. కొన్ని డేస్లో అయితే మనకు రెఫరల్ కోడ్స్ వచ్చేస్తాయి, మనం కూడా కొన్ని టాస్క్స్ చేయొచ్చు అనమాట. కాబట్టి అంతే ఫ్రెండ్స్, కొన్ని రోజులు వెయిట్ చేయండి, స్టేబుల్ వర్షన్ వచ్చేస్తుంది. కావాలంటే ఇప్పుడు బీటా వర్షన్ ట్రై చేస్తానంటే ట్రై చేయండి, రెఫరల్ కోడ్ దొరికితే ఇంకా బెటర్ అనమాట. అంతే, నాకు కూడా ఏమైనా రెఫరల్ కోడ్స్ దొరికితే, వర్కింగ్ రెఫరల్ కోడ్స్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేసి అయితే ఉంచుతాను. మీరు ఈ వీడియో తర్వాత చూస్తున్నట్టయితే మటుకు. అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. దిస్ విఎస్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.